హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిక్కీ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇప్పుడైతే మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే నేను డాడీ అయితే బైక్ మీద వెళ్తున్నాం. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ మా మామయ్య వాళ్ళతో కార్లో వెళ్ళిపోయారు అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి ధర్మసాగర్ మండలంలో ఉప్పాడ గ్రామంలో ఉంటుందన్నమాట. టెంపుల్ పేరు త్రికుటాలయం. ఈ టెంపుల్ గురించి హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండింగ్ దాకా చూడండి. ఆ టెంపుల్ పర్సన్ ఒక అతను చెప్పాడనమాట ఆ టెంపుల్ గురించి కొంచెం హిస్టరీ. అది వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను. మేము వెళ్ళింది సండే అయ్యేసరికి ఐ థింక్ ఆ రోజు టెంపుల్ క్లోజ్ ఉంటుంది అనుకుంటా. మేము వెళ్ళేసరికి టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. అక్కడ నంబర్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడైతే కాల్ చేస్తే ఒక పర్సన్ అయితే వచ్చారు. సో ఇక్కడైతే ఆ పర్సన్ వచ్చేలోపు మేమైతే ఇక్కడ గుడి చుట్టూ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. చాలా బాగుంది. పక్కనే చెరువు అండ్ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది అక్కడ. సో ఇప్పుడైతే గేట్స్ ఓపెన్ చేశారు అండ్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే మేమందరం శివలింగానికి అయితే అభిషేకం చేసామన్నమాట.
త్రికుటాలయం హన్మకొండ జిల్లా ధర్మస్థల మండలం ముప్పారం గ్రామంలో 11వ శతాబ్దంలో గణపతి దేవుని కాలంలో పెద్ద బుర్రెడ్డి కొమ్మశాంతి దంపతుల కొడుకైన మల్లెడ్డి ఈ యొక్క ఆలయం ఈ ప్లేస్లో రామేశ్వర దేవర అనే ఒక లింగాన్ని ప్రతిష్టాపన చేసి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినట్టు మనకు శాసనం తెలుస్తున్నది. అది ఎప్పుడైతే కాకతీయుల కాలం 11వ శతాబ్దంలో అంతరించిపోయిందో అప్పుడే ఈ యొక్క ఆలయంలో మరి దాడి జరిగి ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయబడి పూజలు ఆగిపోయినాయి అన్నట్టు. అప్పటికి కొన్ని వందల ఏళ్ళుగా ఇక్కడ పూజలు అనేది జరగలేదు. 2021 అక్టోబర్ 4వ తేదీన మహాశివరాత్రి రోజున శివుడు కళ్ళలోకి వచ్చి ఒక ఆలయాన్ని పట్టించుకొని తిరిగి పూజ జరిగే విధంగా చూడడానికి స్వామివారు నా కళ్ళలో చెప్పడంతో స్వామివారు వచ్చి నాకు కళ్ళలో చెప్పడం ద్వారా కొంతమంది తీసుకొచ్చి ఈ గుడికి రావడం జరిగినట్టు. అప్పుడు ఎట్లా అంటే ఎంత చెత్తగా ఉండే మొత్తం మందు గ్లాసులు ప్లేట్లు అంతా ఒకటి వంటలకు తాగడానికి తినడానికి మాత్రం అట్లా ఉన్నదండి. అయితే అప్పుడు ఏమైందంటే ఈ పూర్తిగా గుప్త తవ్వకాల్లో ధ్వంసమైంది టెంపుల్, శిలమైంది. ఇదంతా తొవ్విళ్ళు లోపల బయట ఇక్కడక్కడంతా తొవ్విళ్ళు, పిల్లలు కూడా అవుట్ అయినాయి. పైన కూడా అది మనకు మట్టి ఇటుకల నుండి మొత్తం కదిగిపోయి నీళ్లు రావడము ఇవన్నీ బండలన్నీ కదిలే అన్నట్టు. వర్షం వస్తే అంతా వాటర్. మీరు బయట చూసిన నంది ఇక్కడ ఉండే అప్పుడు నందిని కూడా ఇక్కడ ఉంటాయని చెప్పేసి ధ్వంసం చేసిండు. చెవులు, కొమ్ములు, ఉప్పురం కాలాన్ని ధ్వంసం చేసిండు. అక్కడ ఇక్కడనే ఉండే నంది. ఆ నందీశ్వరునికి మొట్టమొదటిగా మనం 2021 అక్టోబర్ 4వ తేదీన మహాశివరాత్రి రోజున నందికి దీపం పెట్టడం జరిగినట్టు. ఇంకా స్వామివారి కళ్ళలోకి వస్తే రావడం, దీపం పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ ఒక్కరోజు రావడం తర్వాత 10 రోజులు వేస్తే అడుగులు ఇండియా పడుతుంది అన్నట్టు. ఇంకా స్వామివారు 10 రోజులు తీసుకుంటున్నాడు. ఆ విధంగా నిత్యం రావడం జరుగుతున్నది. 10 రోజులు రావడము, నందికి దీపం పెట్టడం, కొంతవరకు శుభ్రం చేసి ఆ పక్కన చీర ఉంటుంది కదా నేను చేయడం జరుగుతున్నారు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని కొందరు ఎట్లుంటుంది మొట్టమొదటి టెంపుల్ వచ్చి చేస్తుంటే ఇది పురాతన టెంపుల్ ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి కొందరు అనుమానంతో కానీ, కొందరు ఈర్ష్యతో కానీ, కొందరు మైనింగ్ మాఫియా కానీ ఇక్కడ ఇబ్బంది గురి చేయడము, జన సంఘటనలు అంత సోషల్ మీడియా ద్వారా అంతా తెలిసి అందరూ సపోర్ట్ రావడము, గ్రామస్తులు సపోర్ట్ రావడము, ఆ విధంగా ఒకరికొకరు వచ్చి ఇక్కడ పూజ చేయడం స్టార్ట్ చేసారు నందీశ్వరునికి. ఆ తర్వాత కార్తీక మాసంలో మత్తల్లో మీరు అక్కడ చూస్తే ఫస్ట్ ఒక టెంపుల్ ఉంటుంది, సాక్షి గణపతి అని. అందులో ఉన్న వినాయక విగ్రహం పురాతనమైనది అన్నమాట. ఆ స్వామివారు మనం మత్తల్లో కనిపిస్తే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూజ చేయడం అది కూడా చేసినాము. ఉన్న వినాయక స్వామి విగ్రహం పురాతనమైన వినాయకుడు అన్నట్టు. ఆ కాకతీయ కాలంలో వినాయకుడే వాళ్ళ సాక్షి గణపతి నామకరణం వేసి అక్కడ ప్రతిష్టాపన చేసినాము. తర్వాత ఇక్కడ హిందూ సంఘాలు సపోర్ట్ రావడము. ఆ తర్వాత మనం శివజయంతి సందర్భంగా ఒక 66 జటావిష్కరణ చేసాం. ఇక్కడ వచ్చినాక మన ఇక్కడ శివరాత్రి కార్యక్రమం నిర్వహించుకుంటే శివలింగం లేదు. ఫస్ట్ రాగమంటం చేద్దాం అనుకున్నాం. రాగమంటం శివలింగం చేసి అభిషేకాలు నిర్వహిద్దాం అనుకున్నాం. రాగమంట దొరికిపోతే పుట్టమట్టి చూడడం ప్రారంభించడం. పుట్టలో స్వయంగా స్వామివారే దర్శనం ఇవ్వడము, అది ఆ నోట ఈ నోట బాగా వైరల్ అయింది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. ఆ విధంగా 2022లో మొట్టమొదటిసారి ఇక్కడ శివరాత్రి జరిపించినాం. మార్చి 21వ తారీఖు ఇదే రోజు మార్చి ఫస్ట్ కమ్మా 2022లో. ఆ తర్వాత నిత్య కార్యక్రమం కొనసాగుతున్నాయి. ఆలయానికి బాట చేయడము, కమిటీ ఆధ్వర్యంలో కరెంటు ఏర్పాటు చేయడము, ఇవన్నీ చేస్తున్నాక గ్రామస్తులు కూడా ఏకంగా ముందుకు వచ్చి సహకరించారు. దాంతోపాటుగా మన గ్రామే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా దాదాపుగా ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం ద్వారా 2023లో మనం పరివార దేవత సహిత ముఖ్య స్వామి వారిని పునః ప్రాణపై జరిపించుకున్నాం. ఆ తర్వాత నిత్య కార్యక్రమం కొనసాగుతున్నాయి. ఇక్కడ విశిష్టత అంటే కార్తీక మాసంలో కానీ ఎక్కువ పెద్ద భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కార్తీక మాసంలో వార్షికోత్సవం నిర్వహించుకుంటాం. తర్వాత మళ్ళీ శివరాత్రి కూడా మంచిగా ఘనంగా దాదాపు ఈ యొక్క గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కాకుండా సిటీకి వెళ్ళి కూడా పబ్లిక్ బాగా వస్తారు. మనం కూడా చాలా పెద్దగా జరిగింది శివరాత్రి కార్యక్రమం. తర్వాత మళ్ళీ ఉగాది ఒకటి ప్రత్యేకించి స్వామివారికి పచ్చడి తెచ్చి పోయడము, ఊరేగింపు వచ్చి. ఆ తర్వాత మన సీతారామ వాళ్ళ కళ్యాణం ఇప్పుడు ఉన్నది 20 తారీఖు కూడా నిర్వహిస్తారు. అందులో ఉంటే చూడమ్మా ఈ విధంగా ఉంటుంది. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్ నుంచి బయటికి వచ్చేస్తున్నాం. అసలు దర్శనం చాలా బాగా అయిందనమాట. అసలు ఎవరు లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది.
అండ్ మేము కాల్ చేయగానే ఆ టెంపుల్ పర్సన్ రెస్పాండ్ అయ్యి ఒక 10 to 15 మినిట్స్లో వచ్చేసారనమాట. So yeah, that's all for this video. If you like it, don't forget to like, share and subscribe to my channel. See you next video. Bye bye.